ఫ్రెండ్స్, సరోజిని దామోదరన్ ఫౌండేషన్ వారి విద్యాధన్ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి ఈ జూన్ 30వ తేదీ వరకు అయితే మనకి ఛాన్స్ ఉందన్నమాట. ఈ విద్యాధన్ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి మనకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ అలాగే మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఉంటారు కదా, వీళ్ళకి చదువు కోసం గైడెన్స్ ఇస్తూ సంవత్సరానికి 10,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు స్కాలర్షిప్ రూపంలో సాయపడాలన్నది ఈ విద్యాధన్ స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ స్కాలర్షిప్ మనం అప్లై చేసుకోవడానికి మనం ఒక్క రూపాయి కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ విద్యాధన్ స్కాలర్షిప్ ద్వారా ఇప్పటి వరకు 8,000కు పైగా పేద విద్యార్థులు ఆర్థికంగా సాయం అయితే పొందుతున్నారనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆర్థికంగా అవసరం ఉన్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 2024-2025 అకాడమిక్ ఇయర్ లో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఉంటారు కదా, వీళ్ళైతే ఈ విద్యాధన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. అయితే వీళ్ళకి 90% పైగా మార్కులు అయితే వచ్చి ఉండాలి. అంటే CGPAలో 9.0కి ప్లస్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇన్ కేసు దివ్యాంగులు అయితే అంటే PHC అయితే వాళ్ళకి 75% అయితే మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 లక్షలకి లోపం ఉండాలన్నమాట. 2 లక్షలు పైబడి ఉండకూడదు. అంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా, ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ 2025లో డిప్లొమా కానీ ఇంటర్ కానీ చదవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఈ విద్యాధన్ స్కాలర్షిప్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవంటే ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, SSC లేదా CBSE లేదా ICSE వీటిల్లో ఏదైనా కావచ్చు. మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఆన్లైన్ రిజల్ట్ చూసుకునేటప్పుడు మీకు ప్రొవిజనల్ ఉంటుంది కదా, అది స్క్రీన్ షాట్ అయినా అప్లోడ్ చేయొచ్చు లేదా ప్రొవిజనల్ డాక్యుమెంట్ అయినా సరే అప్లోడ్ చేయొచ్చు. ఇంకా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే 2025లో మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా దివ్యాంగులు అయినట్లయితే మీ PHC సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీకు 13th జూలైన ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ లో జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. అవేంటి అంటే మీకు ఈ విద్యాధన్ స్కాలర్షిప్ గురించి ఎలా తెలిసింది, నెక్స్ట్ మీరు ఫర్దర్ గా ఏ స్టడీస్ చేయాలనుకుంటున్నారు, నెక్స్ట్ అబౌట్ ఈ విద్యాధన్ స్కాలర్షిప్ గురించి అంటే ఈ SDA ఫౌండేషన్ ఉంది కదా దీని గురించి, వీటి గురించి అయితే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎగ్జామ్ అనేది టఫ్ ఏం కాదు. ఈ ఎగ్జామ్ లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి 19th జూలై నుంచి 31st జూలై వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తుంటారు. సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఖచ్చితంగా ఈమెయిల్ ID అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. వీళ్ళు ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మీకు త్రూ ఈమెయిల్ ద్వారానే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ కి మీరు అప్లై చేసుకోవడానికి కూడా మీరు ఈమెయిల్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక వెబ్సైట్ ఉంటుంది, అలాగే ప్లే స్టోర్ లో ఒక యాప్ కూడా ఉంటుంది అనమాట. ఈ 2 లింకులు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వాటిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఈ విద్యాధన్ స్కాలర్షిప్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి vidyadhan.org ఇక్కడ D పక్కన H అయితే ఉండకూడదు అనమాట. VIDYADHAN అని vidyadhan.org. ఇందులో ఒక ఫేక్ వెబ్సైట్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ D పక్కన H అని ఉంటుంది అనమాట, VIDH అని ఉంటుంది. సో మీరైతే కేర్ఫుల్ గా చూసుకోండి. VIDYA ఓకే, VIDYADHAN.org ఈ వెబ్సైట్ లోకి అయితే మీరు వెళ్ళండి. మీరు మొబైల్లో కూడా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మొబైల్లోనే చాలా సింపుల్ గా ఈ స్కాలర్షిప్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా లోగో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ విద్యాధన్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇందులో ఇక్కడికి వస్తే అప్లై ఫర్ స్కాలర్షిప్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా కిందకు వస్తే మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 2025 అని చెప్పి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఉంటుంది. అలా మీరు కిందకు వస్తే ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఇందులో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అనేది మీ 10th సర్టిఫికేట్ పైన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చేసుకుంటే మంచిదన్నమాట.
లైక్ ఇప్పుడు నా పేరు సురేష్ పతివాడ కాబట్టి నా ఫస్ట్ నేమ్ అనేది సురేష్ అండ్ నా లాస్ట్ నేమ్ పతివాడ అనమాట. సో కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ నేమ్లో సురేష్ అని ఇస్తున్నా అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ అని ఉంది కదా ఇక్కడ పతివాడ అని ఇస్తున్నా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అనేది మీ పర్సనల్ ఈమెయిల్ ఉంటే మంచిదన్నమాట. ఎప్పటికప్పుడు ఈ విద్యాదాన్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఎలా టైప్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ సురేష్ పతివాడ 123@gmail.com అనుకుందాం. సో ఇప్పుడు సురేష్ .పతివాడ 123 అని మాత్రమే మనం టైప్ చేయాలి. ఈ పక్కన సెలెక్ట్ డొమైన్ అని ఉంది కదా, దీంట్లో మనం @gmail.com అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం @gmail.com అనేది టైప్ చేయకూడదు. అండ్ అలాగే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో సెకండ్ బాక్స్లో కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే ఇవ్వాలి. ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే సో మనం ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మన ఈమెయిల్కి అనేది ఒక వెరిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. యాక్టివేషన్ లింక్ అనేది ఒకటి వస్తుంది. సో మనం మన మెయిల్లోకి వెళ్ళి ఇలాంటి ఒక అకౌంట్ యాక్టివేషన్ ఫర్ విద్యాధన్ అని చెప్పి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇందులో ఇక్కడ డియర్ సురేష్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యాజ్ ఏ యూజర్ ఫర్ విద్యాధన్ అని ఉంటుందన్నమాట. అయితే కిందకి ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ హియర్ అని ఉంది కదా, ఈ హియర్ అని దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది వెరిఫై అయితే అయిపోతుంది. సో డైరెక్ట్గా మళ్ళీ ఈ ట్యాబ్ దగ్గరికి వచ్చేసి అకౌంట్ యాక్టివేటెడ్ అని చెప్పి అయితే మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ అయితే చూపిస్తుంది అనమాట. సో మొత్తం ఇక్కడ 19 స్టేట్స్ అయితే ఉంటాయి. మొత్తం ఈ విద్యాదాన్ నుంచి 19 రాష్ట్రాల స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్ రూపంలో వీళ్ళు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. సో మనం ఇందులో మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 2025 అని ఉంది కదా, 13th జూలైన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే 19th జూలై టు 31st జూలైకి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఈ డేట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ కింద చూడండి అప్లై నౌ అని ఉంది కదా, ఈ అప్లై నౌ పైన క్లిక్ చేయాలి. అప్లై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇందులోనే మనం ఇంటర్వ్యూ ప్లేస్ అనేది ఆన్లైన్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ నేము, ఫస్ట్ నేమ్ సురేష్ అండ్ సెకండ్ నేమ్ పతివాడ. ఓకే, సురేష్ పతివాడ ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మీరు ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి. ఒకవేళ కాకపోతే నో అని క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ పైన వాట్సాప్ ఉందా లేదా అనేది ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది ఇక్కడ మీరు అయితే క్లిక్ చేసుకోండి. నా సజెషన్ అయితే మీకు ఎవరికైతే వాట్సాప్ ఉంటుందో ఆ వాట్సాప్ నెంబరే మీరు పర్సనల్ నెంబర్కి ఇక్కడ ఇచ్చుకోవడం మంచిదన్నమాట. ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఏదైనా ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు, బట్ అది ఆప్షనల్ అనమాట. ఇక్కడ స్టార్ సింబల్స్ ఎక్కడైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టార్స్ లేనివి మనం ఆప్షనల్గా తీసుకోవచ్చు. అండ్ అలాగే కిందకు వస్తే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని ఉంది కదా, ఈ పర్మనెంట్ అడ్రస్ మీరు ఏదైతే ఫిల్ చేస్తారో ఇన్ కేస్ మీది ప్రజెంట్ అడ్రస్ కూడా మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని క్లిక్ చేస్తే ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఇదంతా కూడా ఇక్కడ పేస్ట్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ మీకు పర్మనెంట్ అడ్రస్ ఒకటి ప్రజెంట్ ఉన్న అడ్రస్ వేరైతే ఇక్కడ ఆ అడ్రస్ ఫిల్ చేసుకుంటారు. అండ్ అలాగే మీ ఫాదర్ అండ్ మదర్ డీటెయిల్స్, నేము, మొబైల్ నెంబరు, ఆక్యుపేషన్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఆప్షనల్ అనమాట. ఇక్కడ స్టార్ సింబల్ లేదు కాబట్టి ఇది ఆప్షనల్, మీకు ఉంటే ఫిల్ చేయొచ్చు లేకపోతే లేదు. అండ్ అలాగే మీ 10th క్లాస్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పేరు అండ్ నెక్స్ట్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఖచ్చితంగా 2025 ఉండాలన్నమాట. 2025 ఉంటే మంచిది, వాళ్ళు ఖచ్చితంగా 2025 తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఇలాగ ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. వీటిలో మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ టైప్ ఆఫ్ స్కూల్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూలా లేదా ప్రైవేట్ స్కూలా అనేది మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ బోర్డ్ అని ఉంది కదా, బోర్డ్ అనేది మీరు ఎస్ఎస్సీనా లేకపోతే సిబిఎస్ఈనా లేదా ఐసిఎస్ఈనా అనేది మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ
మీ 10th క్లాస్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది అయితే ఇక్కడ అడుగుతారనమాట. మీకు CGPA అయినా లేదా పర్సంటేజ్లో ఉన్నా లేదా మార్క్స్లో ఉన్నా కూడా మీరు ఇక్కడ జస్ట్ ఏదైతే ఆ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ సపోజ్ 95% అంటే 95 అని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే పర్సంటేజ్ సింబల్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ పక్కన పర్సంటేజ్ సింబల్ ఉంటుంది. ఇన్ కేసు మనం ఏమైనా పర్సంటేజ్ సింబల్ పెడితే ఎర్రర్ వస్తుంది అనమాట. అండ్ మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోతే ఇక్కడ ఇంటర్మీడియట్ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారు, ఏ కాలేజు, ఇదంతా కూడా మీకు పెట్టాల్సి ఉంటుంది. బట్ మీరైతే ఫిల్ చేయాల్సింది మ్యాండేటరీ అయితే కాదనమాట. ఇది ఒక ఆప్షనలే అండ్ ఇది కూడా ఆప్షనల్ అనమాట. అండ్ అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ హౌస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే పెట్టాల్సి ఉంటుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉండాలంటే 2 lakh కంటే తక్కువ ఉండాలన్నమాట. సో కాబట్టి మీరు మీ రేషన్ కార్డ్ పైన మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఎంత అయితే ఉంటుందో, మీరు లేటెస్ట్గా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఎంత అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంతకుముందు ఎవరైనా విద్యాదాన్ స్కాలర్షిప్ తీసుకుంటున్నట్లయితే ఇక్కడైతే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే అదర్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి మీకు ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే మీ గురించి, అంటే మీరు మీ 10th క్లాస్లో కానీ లేదా మీ స్కూల్ డేస్లో కానీ మీరు ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొన్నట్లయితే దాని గురించి ఇక్కడ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ మీ అచీవ్మెంట్స్ గురించి కూడా ఇక్కడ రాయొచ్చు. అండ్ అలాగే హాబీస్ గురించి కూడా మీరు ఇక్కడ రాయాలన్నమాట. ఇవన్నీ కూడా మ్యాండేటరీ, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా. అండ్ అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు ఏదైనా ఇస్తే మీ గురించి, అంటే మీ ఫర్దర్ స్టడీస్ ఏమేమి చేయాలనుకుంటున్నారు లేదా ఇంకేమైనా మీ గురించి ఏదైనా ఇక్కడైతే టైప్ చేసి పెట్టవచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ గురించి ఎలా తెలుసుకున్నారు అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, రాశాడు స్టార్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ మొత్తం మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అని ఉంది కదా, ఈ టర్మ్స్ పక్కన ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ డాష్బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా కిందకు వస్తే ఇక్కడ స్టూడెంట్ డాక్యుమెంట్స్ అని ఉండి యాడ్ న్యూ డాక్యుమెంట్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఇలా మీకు ఫైల్స్ అయితే అప్లోడ్ చేయడానికి వస్తాయి అనమాట. ఇక్కడ 6 ఉన్నాయని మనం మొత్తం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం 10th సర్టిఫికేట్, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే చాలు. ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన డాక్యుమెంట్ అనేది 5 MB లోపే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేసామో దానికి ఆపోజిట్ లో డాక్యుమెంట్ టైప్ అని ఉంది కదా, అది దేనికి సంబంధించిన డాక్యుమెంట్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 10th మార్క్ షీట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలా అనమాట. మొత్తం అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ పక్కన చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇన్ కేస్ మీకు ఏదైనా విద్యాదాన్ స్కాలర్షిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ మెయిల్కి అయితే మీరైతే మెయిల్ చేయొచ్చు. అండ్ అలాగే ఫోన్ కాల్ ద్వారా కూడా మీరైతే వీళ్ళతో మాట్లాడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా అనిపించిందో మీరు అయితే కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.